హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కోడింగ్ స్కూల్. ఈ డే 12 లోపల మనం డిస్కస్ చేయబోయే జావా స్క్రిప్ట్ టాపిక్స్ లూపింగ్ స్టేట్మెంట్, ఫర్ లూప్, వైల్ లూప్, అదేవిధంగా అరే ఆబ్జెక్ట్ మీద కూడా మనం ఈ లూపింగ్ని అప్లై చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ లూపింగ్ స్టేట్మెంట్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, అసలు ఈ లూపింగ్ స్టేట్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే నేను విఎస్ కోడ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ నేను న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. ఆ న్యూ ఫైల్ లోపల లూపింగ్ స్టేట్మెంట్ డాట్ జేఎస్ అనే ఫైల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఇక్కడ 1 to 5 నెంబర్స్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం మనం ఇక్కడ ఎలా ప్రింట్ చేస్తాం? కన్సోల్ లాగ్ తీసుకొని దాంట్లో 1, అదేవిధంగా మళ్ళీ కన్సోల్ లాగ్ తీసుకొని దాంట్లో 2, మళ్ళీ కన్సోల్ లాగ్ తీసుకొని నెంబర్ 3, మళ్ళీ కన్సోల్ లాగ్ తీసుకొని నెంబర్ 4, నెంబర్ 5. ఇప్పుడు దీని అవుట్పుట్ మనం చూసినట్టయితే మనకు 1 to 5 వచ్చింది. సో మనం 1 to 5 నెంబర్స్ని ప్రింట్ చేయడం కోసం రిపీటెడ్గా 5 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాయాల్సి వచ్చింది. కానీ మనం లూప్ని యూజ్ చేసి 2 లైన్స్ ఆఫ్ కోడ్ లోపల మనం ఫినిష్ చేస్తాం. ఇక్కడ 1 to 5 ఉన్నాయి కాబట్టి ఓకే. ఒకవేళ 1 to 100 ఉంటే ఈ విధంగా రాసుకుంటూ పోలేం కదా. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం లూప్ని కనుక యూజ్ చేసామనుకో సింపుల్గా మనకు అది అవుట్పుట్ని ఇచ్చేస్తుంది. దానికోసం ఎలా చేస్తామంటే, ఫస్ట్ దీన్ని నేను కామెంట్ చేస్తున్నాను. జస్ట్ మీ యొక్క అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ నేను ఫర్ లూప్ తీసుకుంటున్నాను. ఈ ఫర్ లూప్ లోపల వార్ i ఈక్వల్స్ టు 0, తర్వాత i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని చెప్పి తీసుకుంటున్నాను. తర్వాత iని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎలా రాశాను అన్న దానికోసం జస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఫర్ లూప్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము అన్న దానికోసమే నేను ఇక్కడ ఇది రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కన్సోల్ లాగ్ తీసుకొని iని కాల్ చేస్తాను. ఇప్పుడు ఈ టర్మినల్ని క్లియర్ చేసి మళ్ళీ కాల్ చేస్తాను. చూడండి, ఇక్కడ 0 to 5 నెంబర్స్ అనేవి వచ్చేసాయి. ఒకవేళ నేను 100 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకున్నాను అనుకో, అప్పుడు దీన్ని ఇక్కడ 5 రిమూవ్ చేసి 100 ఇచ్చేస్తాను. సో 100 నెంబర్స్ మనకి ఇక్కడ వచ్చేస్తాయి. ఈ పర్పస్ కోసం మనం లూపింగ్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ లెట్స్ కంటిన్యూ విత్ ఫర్ లూప్. ఎగ్జాక్ట్లీ ఈ ఫర్ లూప్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఏదైనా కోడ్ని రిపీట్ చేసేటప్పుడు మనకు ఎన్నిసార్లు రిపీట్ చేయాలో తెలిసిన సిచ్యువేషన్ లోపల ఈ ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. ఈ ఫర్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇక్కడ మనము ఫర్ అనే కీవర్డ్ తీసుకొని పారెంథసిస్ ఓపెన్ చేస్తాం. దీంట్లో కూడా మనం 3 పారామీటర్స్ ఇస్తాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇనిషియలైజేషన్. ఈ ఇనిషియలైజేషన్ గురించి డే 1 లోపల మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వార్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు డాటాని ఇవ్వడం, ఈ విధంగా డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ చేస్తామని చెప్పేసాము. సేమ్ అదే విధంగా ఇక్కడ మనం ఇనిషియలైజేషన్ చేస్తాము. ఎలా చేస్తామంటే, వార్ i ఈక్వల్ టు 1 ఈ విధంగా ఇనిషియలైజేషన్ చేస్తాము. నెక్స్ట్ కండిషన్ ఇస్తాం. ఈ కండిషన్ ఎలా ఇస్తామంటే, ఇక్కడ నేను i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని చెప్పి తీసుకుంటున్నాను. ఈ కండిషన్ ఇది ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు కోడ్ రిపిటేషన్ అనేది ఆగిపోతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ తీసుకుంటాం. ఇంక్రిమెంట్ ఎలా తీసుకుంటామంటే, ఈ యొక్క వేరియబుల్ ఉంది కదా, ఈ వేరియబుల్కి ప్లస్ ప్లస్ ఇస్తామన్నమాట. సో ప్లస్ ప్లస్ ఇస్తే ఇంక్రిమెంట్, మైనస్ మైనస్ ఇస్తే అది డిక్రిమెంట్. నెక్స్ట్ అదేవిధంగా కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దాంట్లో కూడా కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ విధంగా ఇక నేను మనకు ఎగ్జాంపుల్గా కన్సోల్ డాట్ లాగ్ తీసుకున్నాను. దీంట్లో కూడా కోడ్ని కాల్ చేస్తాం అనమాట. ఈ విధంగా కోడ్ని ఎగ్జిక్యూషన్ చేస్తాం. దీన్ని విఎస్ కోడ్లో ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ఈ యొక్క ఫర్ లూప్ని మనం మళ్ళీ తీసుకొని చూపిస్తాను నీకు నేను. ఇక నేను ఫస్ట్ ఫర్ అనే కీవర్డ్ తీసుకున్నాను. దీంట్లో కూడా ఇనిషియలైజేషన్ చేస్తున్నాను. వార్ i బదులు నెంబర్ తీసుకుంటున్నాను. నెంబర్ అనే వేరియబుల్ తీసుకొని దీనికి నేను నెంబర్ 1 అని చెప్పేసి ఇనిషియలైజేషన్ చేసేసాను. నెక్స్ట్ కండిషన్ తీసుకుంటున్నాను. కండిషన్ అనేది నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 తీసుకుంటున్నాను. తర్వాత ఇంక్రిమెంట్ తీసుకుంటున్నాను. నెంబర్ ప్లస్ ప్లస్ అని తీసుకుంటున్నాను. కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి దీంట్లో కూడా మనం కోడ్ ఎగ్జిక్యూషన్ కావాల్సిన కన్సోల్ డాట్ లాగ్ని తీసుకుంటున్నాం అనమాట. దీంట్లో కూడా జస్ట్ నేను నెంబర్ని కాల్ చేస్తాను. ఫస్ట్ ఈ కన్సోల్ని, ఈ టర్మినల్ని నేను క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీని ఒక అవుట్పుట్ చూసినట్లయితే 1 to 5 వస్తుంది. 1 to 5 వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఈ నెంబర్ 1 ఉంది కదా, ఈ నెంబర్ 1 తీసుకెళ్ళి ఈ కండిషన్ దగ్గరకు వస్తుంది అనమాట. వచ్చి చెక్ చేసుకుంటుంది. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఎస్ ఇది ట్రూ. ట్రూ అయిపోగానే కోడ్ అనేది లోపలికి ఎంటర్ అయిపోయి కన్సోల్లోకి వచ్చేసి ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ స్టేజ్ లోపల ఏముంది, నెంబర్ 1 ఉంది. 1 అనేది తీసేసుకొని 1 ఇక్కడ ప్రింట్ చేసేసింది. ఇదే నెంబరు నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి సో 1 ఉంది కదా, ఈ 1 ఇంక్రిమెంట్ ప్లస్ ప్లస్ అంటే 2 అవుతుంది. ఈ 2 అనేది మళ్ళీ ఈ యొక్క కండిషన్ దగ్గరకు వచ్చి 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కంపేర్ చేసుకుంటుంది. సో కండిషన్ ట్రూ.
కాబట్టి మళ్ళీ లోపలికి ఎంటర్ అయిపోయి ఈ కన్సోల్ లోపల నెంబర్ ఏదైతే ఉందో అది ప్రింట్ అయిపోతుంది. సో నెంబర్ 2 అయిపోయింది. మళ్ళీ ఈ నెంబరు ఈ ఇంక్రిమెంట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. నెంబర్ 2 కాస్త 3 అవుతుంది. సో 3 అనేది మళ్ళీ ఈ కండిషన్ దగ్గరకు వచ్చి చెక్ చేసుకుంటుంది. 3 <= 5. సో కండిషన్ సాటిస్ఫై. సో మళ్ళీ ఈ నెంబర్ ఈ కన్సోల్ డాట్లోకి వచ్చి ఆ నెంబర్ని ప్రింట్ చేసేస్తుంది. అప్పుడు 3 వస్తుంది. సేమ్ అదే విధంగా 4 కూడా ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ అదే విధంగా 4 అనేది ఇక్కడికి వచ్చి ప్లస్ అయ్యి 5గా చేంజ్ అవుతుంది. సో 5 అనేది ఇక్కడికి వచ్చే నెంబర్ లోపల 5 <= 5. సో కండిషన్ సాటిస్ఫై. సో అది లోపలికి ఎంటర్ అయిపోయి 5ని ప్రింట్ చేస్తుంది. దీని తర్వాత ఈ నెంబర్ అనేది 6గా చేంజ్ అవుతుంది. ఇక్కడ 5 అనేది 6గా చేంజ్ అవుతుంది. 6గా చేంజ్ అయ్యి కండిషన్లోకి వెళ్తుంది. 6 <= 5. సో కండిషన్ ఫెయిల్ అవ్వగానే కోడ్ని బ్రేక్ చేసేస్తుంది. ఆ రిపిటేషన్ కోడ్ అని ఆగిపోయి అదే మనకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనం వైల్ లూప్ గురించి చూద్దాం. ఈ వైల్ లూప్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు కోడ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో తెలియదు. అలాంటి సిచ్యువేషన్ లోపల ఈ వైల్ లూప్ని యూజ్ చేస్తాం. ఈ వైల్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మనం ఇనిషియలైజేషన్ చేస్తాం. ఎలా? var count = 0 అని ఇనిషియలైజేషన్ చేస్తాం అనమాట. ఈ వేరియబుల్ నేమ్ ఏదైనా ఉండొచ్చు, జస్ట్ ఇనిషియలైజేషన్. నెక్స్ట్ వైల్ అనే కీవర్డ్ తీసుకొని పారెంథసిస్ ఉంటుంది. ఆ పారెంథసిస్ లోపల ఒకే పారామీటర్ ఉంటుంది, అది కండిషన్. ఇక్కడ నేను కండిషన్ వచ్చేసి count <= 5 అని చెప్పి తీసుకుంటున్నాను. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి ఎగ్జిక్యూషన్ కావాల్సిన కోడ్ని తీసుకుంటాం. ఎగ్జాంపుల్ console.log iterations +count అని చెప్పి తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మనం ఇంక్రిమెంట్ అనేది ఇస్తాం. తర్వాత కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేసేస్తాం. ఇక్కడ ఇంక్రిమెంట్ కోసం count ++ అని చెప్పి తీసుకుంటున్నాను. దీన్ని మనం VS Code లో ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. నేను కామెంట్ చేస్తున్నాను. దీన్ని ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేస్తాను. var count = 0 అని చెప్పి తీసుకుంటున్నాను. తర్వాత వైల్ అనే కీవర్డ్ తీసుకుంటున్నాను. పారెంథసిస్ ఓపెన్ చేసి దీంట్లో కండిషన్ ఇస్తున్నాను. అంటే కౌంట్ అనేది నాకు <5 వరకు రావాలని చెప్పేసి ఇక్కడ నేను ఇచ్చేస్తున్నాను. కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి కన్సోల్ లాగ్ ఓపెన్ చేసి దీంట్లో కౌంట్ని నేను కాల్ చేస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఈ count ++. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ చూసినట్లయితే ఇది కూడా 0 to 5 వరకు మనకు నెంబర్స్ వస్తాయి. 0 to 5 వరకు నెంబర్స్ వచ్చాయి. జస్ట్ మీ యొక్క అండర్స్టాండింగ్ పర్పస్ నేను ఈ వైల్ లూప్ని రాశాను. ఇప్పుడు మనం అన్నోన్ ఇటరేషన్స్ లోపల ఈ వైల్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. దానికోసం దీన్ని ఇక్కడ కామెంట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పుడు మ్యాథ్స్లో చదువుకొని ఉంటారు. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ 0 to 10 ఎంత అవుతుంది? 55 వస్తుంది. మనం ఇక్కడ అదే ఎగ్జాంపుల్ తీసుకొని ఈ వైల్ లూప్ని పర్ఫామ్ చేయబోతున్నాం. ఇక్కడ మనకు సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ 0 to 10 ఎంత? 55. ఈ 55ని క్యాలిక్యులేషన్ చేసే వరకు ఎన్నిసార్లు కోడ్ రిపీట్ అవుతుందనే విషయం మనకు తెలియదు. దాన్ని మనం ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఈ న్యాచురల్ నెంబర్స్ క్యాలిక్యులేషన్ ఎలా అవుతుందో తెలియని వాళ్ళ కోసం జస్ట్ క్యాలిక్యులేషన్ రఫ్గా చేసి చూపిస్తాను. ఇక్కడ మన కండిషన్ ఏంది? క్యాలిక్యులేట్ ది సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్ 0 to 10 బై యాడింగ్ 0, 1, 2, 3 సో ఆన్ అప్ టు 10. ఈ ఇటరేషన్ లోపల మనము లూప్ చేయాలన్నమాట. సో దీనికోసం ఇది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అనేది ఫస్ట్ చూపిస్తాను. ఫస్ట్ మనం 0తో స్టార్ట్ చేస్తాం. సో 0 + 0 అనే నెంబర్కి ఈ 0ని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే రెండింటిని ప్లస్ చేసి ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఈ సమ్ వచ్చిన నెంబర్కి ఇక్కడున్న ఈ న్యాచురల్ నెంబర్ని ఇంక్రిమెంట్ చేసి యాడ్ చేయాలి. మళ్ళీ యాడ్ చేసిన వచ్చిన రిజల్ట్ని మళ్ళీ ఆ నెంబర్కి ఇంకొక నెంబర్ ఇంక్రిమెంట్ చేసి మళ్ళీ దానికి యాడ్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ వచ్చిన ఈ 0 ఈ నెంబర్ని ఇంక్రిమెంట్ చేస్తే 1 అవుతుంది. 1 తర్వాత ఈ రెండింటిని యాడ్ చేస్తే 1 వచ్చింది. మళ్ళీ ఈ నెంబర్ని తీసుకొని ఈ నెంబర్ని ఇంక్రిమెంట్ చేసి మళ్ళీ ప్లస్ చేస్తే వచ్చిన రిజల్ట్ని మళ్ళీ నెక్స్ట్ అదే విధంగా చేయాలి. సో ఈ నెంబర్ 1 ఈ నెంబర్ని 1 టైం ఇంక్రిమెంట్ చేస్తే 2 వచ్చింది. సో 1 + 2 3. నెక్స్ట్ ఈ వచ్చిన రిజల్ట్ 3. మళ్ళీ ఈ నెంబర్ని 1 టైం ఇంక్రిమెంట్ చేస్తే 3. సో 3 + 3 6. మళ్ళీ ఈ ఒక్క వచ్చిన రిజల్ట్ని 6. తర్వాత ఈ 3ని 1 టైం ఇంక్రిమెంట్ చేస్తే 4. సో 6 + 4 10. సో ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే ఫైనల్గా మనకి 45 అనే సమ్ వస్తుంది. ఈ సమ్కి ఫైనల్ నెంబర్ ఎంత మనది? 10. సో 10 యాడ్ చేస్తే 55. సో ఈ విధంగా మనము న్యాచురల్ నెంబర్స్ని 0 to 10 యాడింగ్ చేసుకుంటూ పోతాం. ఈ యాడింగ్ లోపల ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుందనే విషయం మనకు తెలియదు. ఈ సిచ్యువేషన్ లోపల వైల్ని యూజ్ చేస్తాం అనమాట. దీన్ని నేను వైల్ లూప్లో ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. నేను ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేస్తున్నాను. var number = 0. అదేవిధంగా ఇనిషియల్ స్టేజ్ లోపల సమ్ను కూడా ఇక్కడ డిక్లరేషన్ చేస్తున్నాను. var సమ్ అనే వేరియబుల్ తీసుకుని దానికి 0 అనే నెంబర్ని ఇనిషియలైజేషన్ చేస్తున్నాను.
ఇక్కడ వైల్ తీసుకుంటున్నాం. వైల్ అనే కీవర్డ్ తీసుకొని దీంట్లో కండిషన్ ఇచ్చేస్తున్నాను. ఏంటంటే మనకు నెంబర్స్ ఎన్ని కావాలి, 0 to 10 వరకు. సో ఇక్కడ ఇనిషియల్ స్టేజ్లో కూడా నెంబర్ ఎంత, 0. సో 0 less than or equal to 10. తర్వాత కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి దీంట్లో ఎగ్జిక్యూషన్ ఆఫ్ కోడ్ అని రాస్తున్నాను. ఏంది, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ నెంబర్. నెక్స్ట్ ఈచ్ టైం ఇంక్రిమెంట్ అవ్వడం కోసం నెంబర్కి నేను ఇంక్రిమెంట్ని ఇచ్చేస్తున్నాను, నెంబర్ ప్లస్ ప్లస్. నెక్స్ట్ దీని అవుట్పుట్ చూడడం కోసం కన్సోల్ లాగ్ తీసుకొని దాంట్లో ఈ సమ్ని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ మనం చూసినట్టయితే 55 వస్తుంది. అవుట్పుట్ అనేది 55 వచ్చింది. అసలు ఇదంతా ఎలా క్యాలిక్యులేటర్ అయ్యింది అనేది మీకు క్లారిఫికేషన్ కోసం ఈచ్ ప్లేస్ లోపల నేను మీకు కన్సోల్ లాగ్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నేను కన్సోల్ లాగ్ పెట్టి ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఎంత వచ్చింది అని తెలుసుకోవాలి కాబట్టి కన్సోల్ లాగ్ నెంబర్ తీసుకుంటున్నాను. అదేవిధంగా చిన్న ఐడెంటిఫికేషన్ ఇస్తున్నాను, నెంబర్, తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇనిషియల్ స్టేజ్ లోపల ఇక్కడ మనకు సమ్ వాల్యూ ఎంత వచ్చిందని తెలుసుకోవడం కోసం ఇంకో కన్సోల్ లాగ్ తీసుకొని స్ట్రింగ్ సమ్ స్పేస్ ఇచ్చేసి ఇక్కడ సమ్ని కాల్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా కన్కాటినేట్ ఇవ్వాల్సి ఉంటుంది, చేశాను. నెక్స్ట్ ఫైనల్ అవుట్పుట్ ఈచ్ టైం ఎంత అవుతుంది, ఇక్కడ ఎంత అవుతుందని తెలుసుకోవడం కోసం మళ్ళీ ఒక కన్సోల్ లాగ్ తీసుకొని దీంట్లోపట స్ట్రింగ్ తీసుకొని సమ్ ప్లస్ నెంబర్ స్పేస్ తీసుకొని ఇక్కడ నేను ఈ సమ్ని కాల్ చేస్తున్నాను. తర్వాత ఈ నెంబర్ కూడా ఇంక్రిమెంట్ అయ్యిందని తెలుసుకోవడం కోసం ఇక్కడ ఒక కన్సోల్ లాగ్ తీసుకొని స్ట్రింగ్ తీసుకొని INC అని చెప్పేసి తీసుకొని కొంచెం స్పేస్ ఇచ్చేసి నెంబర్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు దీని అవుట్పుట్ చేసినట్టయితే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది. ఎంటర్. ఇక్కడ మనం కన్కాటినేట్ నెంబర్ వేయలేం కాబట్టి ఇది ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ కన్కాటినేట్ ఇచ్చేసి దీని అవుట్పుట్ చూద్దాం. సో ఇనిషియల్ స్టేజ్ నెంబర్ 0 సమ్ 0 రెండింటిని యాడ్ చేసి 0 వచ్చింది. తర్వాత ఈ 0ని 1గా ఇంక్రిమెంట్ అయింది. ఇంక్రిమెంట్ అయిన నెంబర్ కండిషన్ చెక్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. సో నెంబర్ 1 0 0 + 1 1. ఈ 1 అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి 2గా చేంజ్ అయింది. సో ఇదొక లూప్, ఇదొక లూప్, ఈ విధంగా ఇదొక లూప్. సో ఇక్కడ నెంబర్ 2 తర్వాత +1 సమ్ అనేది ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ సమ్ అనేది 1 అయింది కదా. సో ఈ 1 2 + 1 3 ఇంక్రిమెంట్ నెంబర్ 3, ఈ 2 నెంబర్ ఇంక్రిమెంట్ అయ్యి 3 అయింది. సో ఈ విధంగా లూపింగ్ అవుతూ మనకి ఫైనల్గా ఆన్సర్ అనేది 55 వచ్చింది. ఫైనల్గా ఇంక్రిమెంట్ నెంబర్ అనేది 11 అయింది. సో ఈ 11 అనేది ఇక్కడికి వస్తుంది, 11 <= 10 కండిషన్ ఫెయిల్ అయిపోయింది. సో లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో ఈ విధంగా వైల్ లూప్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనం ఈ అరేకి ఆబ్జెక్ట్కి ఈ లూప్ ఎలా అప్లై చేస్తామన్న దాని గురించి చూద్దాం. ఫస్ట్ అరేని లూప్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ ఈ కోడ్ నేను కామెంట్ చేస్తున్నాను. ఒక అరే తీసుకుంటున్నాను, వార్ అరే నేమ్ వచ్చేసి న్యాచురల్ నెంబర్ అని తీసుకుంటున్నాను. స్క్వేర్ బ్రాకెట్ దీంట్లోపట 10, 20, 30, 40, 50 ఈ విధంగా ఒక 5 ఎలిమెంట్స్ తీసుకున్నాను. దీన్ని నేను ప్రింట్ చేయాలంటే ఎలా చేస్తాను, ఇండెక్స్ మెథడ్ యూజ్ చేసి చేస్తాం. ఎలా, కన్సోల్ లాగ్ తీసుకొని ఈ న్యాచురల్ నెంబర్ తీసుకొని దీంట్లోపట మనం స్క్వేర్ బ్రాకెట్ తీసుకొని దీంట్లో ఇండెక్స్ నెంబర్ని కాల్ చేస్తాం. ఇప్పుడు ఇండెక్స్ 0 అంటే 10 వస్తుంది. సో ఇక్కడ ఈ టెర్మినల్ లోపట నోట్ లూపింగ్ స్టేట్మెంట్ అని చెప్పేసి టైప్ చేస్తే మనకు దీని యొక్క రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ 0 ఇండెక్స్లో 10 ఉంది. అదేవిధంగా ఇవన్నీ నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకున్నాను అనుకో, అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, ఈ కన్సోల్ లాగ్ని ఈ విధంగా 5 టైమ్స్ తీసుకొని దీంట్లో ఇండెక్స్ నెంబర్స్ అన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. 1 2 3 4. ఇప్పుడు దీన్ని కాల్ చేస్తే ఈ విధంగా రిజల్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 5 టైమ్స్ కాల్ చేసాం. ఒకవేళ థౌజండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే మనం అప్పుడు దీన్ని ఎలా చేయగలుగుతాం, చేయడానికి చాలా డిఫికల్ట్గా అవుతుంది. సో మనం లూప్ యూజ్ చేసి జస్ట్ 2 లైన్స్ ఆఫ్ కోడ్ లోపల మనం ఈ విధంగా థౌజండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని కూడా మనం ప్రింట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ నేను దీన్ని కామెంట్ చేసి ఫర్ లూప్ తీసుకుంటున్నాను. ఫర్ దీంట్లోపల ఫస్ట్ ఇనిషియలైజేషన్ వార్ నెంబర్ అని తీసుకుంటున్నాను, నెంబర్ = 0. నెక్స్ట్ నెంబర్ <= అరే లెంత్ ఎంతైతే ఉందో అంత డైరెక్ట్గా. ఇప్పుడు ఈ అరే లెంత్ ఎంత, ఈ అరే లెంత్ మీకు ఎలా తెలుసుకుంటామంటే జస్ట్ ఇక్కడ నేను కన్సోల్ లాగ్ తీసుకొని న్యాచురల్ నెంబర్ని తీసుకొని డాట్ లెంత్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి, అరే లెంత్ ఎంత ఉందో మనకు తెలిసిపోతుంది.
సీ హియర్, ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ది ప్రాబ్లమ్ అబౌట్ దిస్, దీన్ని కామెంట్ చేస్తాను. ఇప్పుడు చూడండి అరే లెంత్ ఎంత వస్తుందో చూడండి. సో అరే లెంత్ వచ్చేసి 5. ఇక్కడ ఈ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అరే లెంత్ వచ్చేసి మనకు 5 వచ్చేస్తుంది. సో మనం ఈ యొక్క ఫర్ లూప్ లోపల సేమ్ ఈ న్యాచురల్ నెంబర్ లెంత్ని ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. కండిషన్ ఏంటంటే న్యాచురల్ నెంబర్ డాట్ లెంత్. ఇక్కడ నేను కండిషన్ ఏమి ఇస్తున్నా అంటే ఈ యొక్క అరే లెంత్ ఉంటుంది కదా, ఈ అరే లెంత్ కన్నా లెస్ దాన్ ఉండాలి నెంబర్ అని చెప్పేసి ఇస్తున్నాను ఇప్పుడు ఇక్కడ. సో నెంబర్ లెస్ దాన్ న్యాచురల్ నెంబర్ డాట్ లెంత్. ఈ లెంత్ అనేది 5. సో ఈ నెంబర్ అనేది లెస్ దాన్ 5 ఉండాలి. ఎప్పుడైతే ఈక్వల్ అయినా గ్రేటర్ దెన్ అయినా బ్రేక్ అయిపోవాలని చెప్పేసి చూస్తున్నాను. తర్వాత నెంబర్ని ఇంక్రీజ్ అవ్వమని చెప్తున్నాను. కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను కన్సోల్ లాగ్ తీసుకొని దీంట్లో జస్ట్ ఈ యొక్క న్యాచురల్ నెంబర్ ఇండెక్స్ ఈ యొక్క వేరియబుల్ మనం డిక్లేర్ చేసినాం కదా, ఈ వేరియబుల్ నేను ఇక్కడ కాల్ చేస్తే టెర్మినల్లోకి వచ్చి జస్ట్ నోడ్ లూపింగ్ స్టేట్మెంట్ డాట్ జేఎస్ని కాల్ చేస్తే సి మనకు ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వచ్చేసినాయి. 10 to 50 వరకు వచ్చేసాయి. అసలు ఈ ఫర్ లూప్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ నెంబర్ ఎంత 0. ఈ 0 అనేది 0 లెస్ దాన్ న్యాచురల్ నెంబర్ డాట్ లెంత్ కంపేర్ చేసుకుంటుంది. ఇక్కడ 0 న్యాచురల్ నెంబర్ డాట్ లెంత్ ఎంత 5. సో ఈ నెంబర్ అనేది 5తోని 0 లెస్ దాన్ 5 కాబట్టి కండిషన్ ట్రూ అయిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఇక్కడ నెంబర్ 0 వస్తుంది. న్యాచురల్ నెంబర్ ఆఫ్ 0 ఎంత 10 వాల్యూ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ నెంబర్ ఇక్కడికి వెళ్ళి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ వెళ్ళి ఈ మళ్ళీ ఇక్కడ కంపేర్ చేసుకుంటుంది. 1 లెస్ దాన్ 5 ట్రూ. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇండెక్స్ ఆఫ్ 1 ఏమవుతుంది 20. ఈ విధంగా రిపీట్ అవుతూ ఆఖరికి ఇక్కడ నెంబర్ 4 వచ్చేసింది అనుకోండి. ఈ విధంగా రిపీట్ అవుతూ ఇక్కడ నెంబర్ 4 వచ్చింది. 4 లెస్ దాన్ 5 కండిషన్ సాటిస్ఫైస్. న్యాచురల్ నెంబర్ ఇండెక్స్ 4 ఏమవుతుంది 50 వచ్చేసింది. దీని తర్వాత నెంబర్ ఇంక్రిమెంట్ అవుతుంది 5. సో 5 లెస్ దాన్ 5 కండిషన్ ఫాల్స్ అవుతుంది. అయిపోగానే బ్రేక్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం లూప్స్ని అరేలో అప్లై చేస్తాం. ఇక నేను ఈ అరేకి ఈచ్ ఎలిమెంట్కి 2 యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎలా అంటే 10 + 2 12, 20 + 2 22 అని చెప్పేసి. అలా చేయాలంటే సింపుల్గా ఈ ఫర్ లూప్లోకి వచ్చేసి +2 అని ఇవ్వగానే ఈచ్ ఎలిమెంట్కి 2 అనేది యాడ్ అయిపోతుంది. సి సో ఈ విధమైన డైనమిక్ ఆపరేషన్స్ ఎన్నో చేసుకోవచ్చు ఈ ఫర్ లూప్ యూజ్ చేసి. సో ఈ విధంగా మనం అరేస్ని లూప్ చేస్తాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ గురించి చూద్దాం. ఇక నేను మ్యాజికల్ లైబ్రరీ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. దాంట్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అని చెప్పేసి 3 కీస్ తీసుకొని ఆ కీస్కి మళ్ళీ ఈచ్ ఆబ్జెక్ట్ అనేది ఇచ్చానమాట. జనరల్గా ఇప్పుడు మనం ఈ మ్యాజికల్ లైబ్రరీలో ఉన్న బుక్ 1 లోపల ఉన్న ఈ నేమ్ని కాల్ చేయాలంటే మనం ఎలా చేస్తాము, ఏ విధంగా కాల్ చేస్తామన్నది మనం ఆల్రెడీ డే 10 లోపల డిస్కస్ చేసాం. ఇక నేను డైరెక్ట్గా కన్సోల్ డాట్ లాగ్ తీసుకొని ఫస్ట్ ఆబ్జెక్ట్ నేమ్ మ్యాజికల్ లైబ్రరీ డాట్ తర్వాత కీ నేమ్ బుక్ 1, ఈ కీ లోపల నేమ్ మళ్ళీ కీ, ఆ బుక్ 1 ఆబ్జెక్ట్లో ఉన్న కీ తీసుకొని దీన్ని మనం కాల్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. సో నేను టెర్మినల్ ఓపెన్ చేసి దీంట్లో లూపింగ్ స్టేట్మెంట్ డాట్ జేఎస్ అనే ఫైల్ని కాల్ చేస్తే మనకు ఫ్యాంటసీ అని చెప్పేసి రిజల్ట్ వచ్చేసింది. ఈ నేమ్ మనకు కాల్ అయిపోయింది. అదేవిధంగా ఈ బుక్ 2 ఆబ్జెక్ట్లో ఉన్న నేమ్ని కాల్ చేయాలంటే ఏం చేస్తాం, మళ్ళీ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసి జస్ట్ ఇక్కడ నేను బుక్ 2 అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. దీన్ని కాల్ చేస్తే మనకు ఆ 2 నేమ్స్ వచ్చేస్తాయి, ఫ్యాంటసీ, మిస్టరీ. అదేవిధంగా బుక్ 3 చేయాలనుకుంటే బుక్ 3 డాట్ నేమ్ అని చెప్పేసి తీసేసుకుని అడ్వెంచర్ అని చెప్పేసి వచ్చేసింది. ఒకవేళ ఇక్కడ ఈ బుక్స్ అనేటివి ఒక 100 ఉంటే ఎలా చేస్తాం, ఈచ్ టైం ఈ విధంగా కాల్ చేయలేం కదా. సో దానికోసం మనం ఇక్కడ ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. ఈ ఆబ్జెక్ట్ లోపల ఫర్ లూప్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ ఫర్ అని చెప్పేసి తీసుకొని పారెంథసిస్ ఓపెన్ చేసి దీంట్లో ఫస్ట్ వేరియబుల్ తీసుకొని కీ నేమ్ ఇస్తామన్నమాట. కీ ఏమైనా ఇవ్వచ్చు కీ నేమ్. ఇక నేను కీ నేమ్ బుక్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇన్ దేంట్లో మన ఆబ్జెక్ట్ నేమ్ ఏందో ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తామన్నమాట. ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఏంది ఇక్కడ మ్యాజికల్ లైబ్రరీ. సో ఈ మ్యాజికల్ లైబ్రరీని ఇచ్చేసాను. దీని తర్వాత కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన ఆపరేషన్ చేసుకుందాం. ఇక నేను స్టెప్ బై స్టెప్ ఈచ్ లైన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతాను. ఫస్ట్ నేను కన్సోల్ డాట్ లాగ్ తీసుకొని బుక్స్ ఏదైతే ఇక్కడ బుక్ అని ఏదైతే ఇచ్చామో ఈ కీని కాల్ చేస్తే ఇప్పుడు ఈ మ్యాజికల్ లైబ్రరీకి మెయిన్ కీస్ ఏమున్నాయో ఆ కీస్ అని వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ బుక్ అని కాల్ చేశాను కదా, కాల్ చేస్తే బుక్ 1, బుక్ 2, బుక్ 3 ఈ 3 రిజల్ట్స్ వస్తాయి అనమాట. సియర్ బుక్ 1, బుక్ 2, బుక్ 3 ఈ 3 కీస్ అని వచ్చేసాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఈ 3 టైమ్స్ ఎందుకు వచ్చాయంటే ఈ కీ అనేది ఏదైతే ఉందో ఈ మ్యాజికల్ లైబ్రరీకి 3 టైమ్స్ ఉన్నాయి.
కాబట్టి 3 టైమ్స్ వచ్చాయి. ఒకవేళ ఫోర్త్ వన్ ఇంకోటి కూడా తీసుకున్నాను అనుకో, దీన్ని కాపీ చేసి ఇంకో కీ కూడా ఇచ్చేసి దీనికి 4 అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, మళ్ళీ 4 టైమ్స్ వస్తాయి ఈ విధంగా. నెక్స్ట్ అదేవిధంగా ఈ మ్యాజికల్ లైబ్రరీ అనే ఆబ్జెక్ట్ని కాల్ చేశాను అనుకో, ఈ ఆబ్జెక్ట్ అనేది మనకు ఇప్పుడు మ్యాజికల్ లైబ్రరీ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ అనేది మనకు 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. సి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్. సో 4 టైమ్స్ అనేది రిపీట్ అయింది. వై? బికాస్ ఇక్కడ కీస్ 4 ఉన్నాయి కాబట్టి, మనం ఇక్కడ కీస్ని స్పెసిఫికల్గా కాల్ చేస్తున్నాం కాబట్టి 4 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ బుక్ 1లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటిని కాల్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ నేను డైనమికల్గా కాల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ బుక్ 1, బుక్ 2, బుక్ 3 నేమ్ ఇవ్వకుండా డైనమికల్గా కాల్ చేయాలి. ఈ డైనమికల్గా ఎలా కాల్ చేస్తాము అనే దానికి మనము బ్రాకెట్ నోటేషన్ యూజ్ చేస్తాం. ఈ బ్రాకెట్ నోటేషన్ గురించి కూడా నేను డే 10లో క్లియర్గా డిస్కస్ చేశాను, మీరు అక్కడ వెళ్ళి రివైజ్ చేయొచ్చు. ఇక్కడ బ్రాకెట్ నోటేషన్ తీసుకొని దీంట్లో బుక్ అని చెప్పేసి కాల్ చేస్తున్నాం. ఇప్పుడు దీని రిజల్ట్ ఏమొస్తుందో చూడండి. వాల్యూస్ అని వచ్చాయి, 4 కీస్ ఉన్నాయి కాబట్టి 4 వాల్యూస్ వచ్చేసాయి. ఇక్కడ బుక్ 1 వాల్యూ ఏంది? ఈ ఆబ్జెక్ట్. బుక్ 2 ఆబ్జెక్ట్ ఏంది? ఈ ఆబ్జెక్ట్. బుక్ 3 వాల్యూ ఇది, బుక్ 4ది ఇది. సో అబ్బాయి ఇక్కడ వచ్చినాయి 1 2 3 4. నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈచ్ బుక్లో ఉన్న ఈ నేమ్ని కాల్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం సింపుల్గా నేను ఇక్కడ డాట్ నేమ్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. ఈచ్ బుక్లో ఉన్న నేమ్స్ యొక్క వాల్యూస్ అనేది ఇప్పుడు మనకు వచ్చేసాయి అనమాట. సి ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్యాంటసీ ఫస్ట్ బుక్ యొక్క నేమ్, సెకండ్ బుక్ నేమ్ మిస్టరీ, థర్డ్ అడ్వెంచర్, ఫోర్త్ అడ్వెంచర్. సో ఈ రకంగా మనం ఫర్ లూప్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్లో ఉన్న కీస్ని అండ్ వాల్యూస్ని కాల్ చేస్తాం. నెక్స్ట్ నేను అదేవిధంగా ఈ కీ ప్లేయర్ని కూడా కాల్ చేయాలనుకున్నాను. దానికోసం ఎలా చేస్తాం? సింపుల్గా కన్సోల్ లాగ్ తీసుకొని ఆబ్జెక్ట్ నేమ్ ఫస్ట్ తీసుకుంటాం, దాని తర్వాత బ్రాకెట్ నోటేషన్లో బుక్ అనే కీ తీసుకొని దీని తర్వాత డాట్ నోటేషన్తో కీ ప్లేయర్ని కాల్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కీ ప్లేయర్ యొక్క వాల్యూస్ అని వచ్చేసాయి అనమాట. ఏరియా, డిటెక్టివ్, డ్రాగ్స్ అని చెప్పేసి అండ్ క్యాప్టెన్. సో ఈ విధంగా రిజల్ట్ అనేది మనకు వచ్చింది. సో ఈ విధంగా మనం ఫర్ లూప్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తాం. ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు మనం క్విక్ రివిజన్ చేద్దాం. ఈ డే 12 లోపల మనం లూపింగ్ స్టేట్మెంట్లో ఫర్ వైల్ లూప్ గురించి తెలుసుకున్నాం. ఎట్ ది సేమ్ టైం అరేస్ ఆబ్జెక్ట్ పైన లూప్స్ ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నది చూసాం. నెక్స్ట్ ఫర్ లూప్ లోపల సింటాక్స్ ఏ విధంగా తీసుకుంటాం, కోడ్ని ఏ విధంగా ఎగ్జిక్యూషన్ చేస్తామన్నది చూసాం. ఎట్ ది సేమ్ టైం వైల్ లూప్ యొక్క సింటాక్స్ చూసాం, కోడ్ని ఎగ్జిక్యూషన్ చేసి చూసాం. నెక్స్ట్ అదేవిధంగా అరేస్లో లూప్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చూసాం, ఆబ్జెక్ట్లో కూడా లూప్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చూసాం. ఎట్ ది సేమ్ టైం నేను మీకు ఒక 4 టాస్క్స్ ఇస్తున్నాను. ఈ టాస్క్ యొక్క కోడ్ని నాకు కామెంట్లో సెండ్ చేయగలరు. ఎట్ ది సేమ్ టైం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ కూడా మీరు నాకు ఇక్కడ కామెంట్లో సెండ్ చేయగలరు. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.